హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువులను ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే మన పనులను సింపుల్గా చేసుకొని మన మనీని, టైంని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్ అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం శారీని ఎలా అంటే అలా మామూలుగా ఫోల్డింగ్ చేసి ఉంచేస్తూ ఉంటాము. సో అలాంటప్పుడు మన శారీస్ కూడా పాడైపోతూ ఉంటాయి. చాలామంది శారీస్ ఉంచుకోవడానికి కవర్ లాంటివి, ఆర్గనైజర్ లాంటివి కొంటూ ఉంటారు కదండి ఆన్లైన్లో. అలా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేయటం వల్ల మనం డబ్బులు వేసి శారీ కవర్ కొనుక్కునే అవసరం కూడా ఉండదండి. మనం శారీని మామూలుగా ఎలా ఫోల్డింగ్ చేస్తామో అలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. తర్వాత అటువైపు ఇటువైపు శారీ బార్డర్ను మిడిల్లో వచ్చేలా ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత మనకు ఒక సైడ్ అయితే ఇక్కడ పాకెట్ లాగా వస్తుంది. ఆ పాకెట్లో ఇంకో సైడ్ ఉన్న శారీ ఫోల్డింగ్ పార్ట్ను ఫిక్స్ చేసుకోవాలి. మనకు ఫోల్డింగ్ అస్సలు ఊడిపోకుండా ఉంటుంది. ఇందులోన పెట్టుకోట్ కానివ్వండి, బ్లౌజ్ కూడా ఉంచేసుకోవచ్చు. టైంకి మనకు పెట్టుకోటు, బ్లౌజ్ కూడా ఎక్కడ ఉందో వెతికే అవసరం కూడా ఉండదు. అలాగే ఆన్లైన్లో కవర్ లాంటివి కొనే అవసరం కూడా ఉండదండి. తర్వాత శారీలో బ్లౌజ్ని పాకెట్లా ఉంచుకుంటే కనుక పెట్టుకోట్ని కూడా ఉంచేస్తే కనుక శారీ, బ్లౌజ్, పెట్టుకోట్ ఒకే దగ్గర ఉంటాయి. మనము వెతికే పని కూడా ఉండదు. మనకు బీరువాలో కూడా తక్కువ ప్లేస్లో ఎక్కువ బట్టలను అయితే ఉంచుకోవచ్చు. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేసి, నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి మిక్సీ జార్లో మనం డైలీ కూడాను చట్నీలు, మసాలాలు మిక్సీ పడుతూ ఉంటాము. సో మనకు ఒక రకమైన వాసన అనేది వస్తూ ఉంటుంది. ఆ వాసనకు ఏ చట్నీ కానీ మసాలాను మిక్సీ పట్టడం వలన అవి కూడా అదే వాసన వస్తూ ఉంటుంది. సో మిక్సీ జార్లో ఉన్న బ్యాడ్ స్మెల్ పోవాలంటే ఇలా న్యూస్ పేపర్ను తీసేసుకొని, న్యూస్ పేపర్ని చిన్న చిన్న ముక్కలుగానైతే కట్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మనకు మిక్సీ చూడడానికి నీట్గానే ఉంటుంది, కానీ లోపల మనకు బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా అబ్జర్వ్ చేసి చూడండి. మిక్సీ జార్లో న్యూస్ పేపర్ వేసి మిక్సీ పట్టడం వల్ల మనకు మిక్సీ జార్ మొత్తం కూడాను న్యూస్ పేపర్ అంటుతుంది. కాబట్టి మనకు బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా రిమూవ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. 100% వర్క్ అవుతుందండి. బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే కనుక తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి. ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి బ్యాంగిల్స్ చాలామంది పడేస్తూ ఉంటారు. అలా పడేయకుండా రీయూస్ చేసేసుకోవచ్చు. అంటే కలర్ పోయిన బ్యాంగిల్స్, స్టోన్స్ డల్గా అయిపోయిన బ్యాంగిల్స్ని పడేయకుండా ఇలా నెయిల్ పాలిష్ బాటిల్స్ అయితే ఉంటాయి కదండి, వేరు వేరు కలర్స్ మన డ్రెస్, శారీస్ మ్యాచింగ్కి ఇలా నెయిల్ పాలిష్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇలా పాతగైన బ్యాంగిల్స్ పైన అంటే స్టోన్స్, కుందన్స్ మనం వాడిన తర్వాత తెల్లగా అయిపోతే కనుక మనకు చక్కగా కలర్ బ్యాంగిల్ అనేది రెడీ అవుతుందండి. ఇక్కడ మనము నెయిల్ పాలిష్ పెట్టింది కూడా అస్సలు ఎవరికి కనిపించకుండా ఉంటుంది. పాతగైన బ్యాంగిల్స్ని కూడా మనం కొత్త వాటిలోనైతే రీయూస్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత చక్కగా కొత్త వాటిలోనైతే కనిపిస్తున్నాయో. యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ఈ టిప్ని కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి లోన చిన్నపిల్లలు ఉంటే కనుక ప్యాంట్ చైన్ని ఇలా కిందికి అన్నప్పుడు ఒక్కోసారి పిల్లలకి స్కిన్ అనేది చైన్లో ఇరుక్కుపోయి చాలా నొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనము డాక్టర్ దగ్గరకు కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది కదండి. సో పిల్లలకు ఇలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా మనము బ్లౌజ్కి పెట్టుకునే హుక్ అయితే ఉంటుంది కదండి, ఇలా హుక్ని తీసేసుకొని ఇక్కడ మనము బటన్ దగ్గర, బటన్ కిందన ఇలా ఫిక్స్ చేసుకోవటం వల్ల మనం చైన్ వేసిన తర్వాత అంటే చైన్కి ఇక్కడ చిన్న హోల్లా ఉంటుంది కదండి, ఆ హోల్లో ఉక్కు వేస్తే పిల్లలు చైన్ ఓపెన్ చేయలేరు. ఒకవేళ చైన్ తీయాలి అన్నప్పుడు వాళ్ళు మనల్ని పిలుస్తారు కాబట్టి మనము కేర్ఫుల్గా చైన్ని తీసేయచ్చు. అలాగే ఒక్కోసారి చైన్ ఏంటంటే అవ్వడం వల్ల చైన్ ఓపెన్ అయిపోతూ ఉంటుంది కూర్చున్నప్పుడు. అప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పిల్లలు కూడాను. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా హుక్కు లోపల పెట్టేసుకుంటే సరిపోతుంది. చైన్ కూడా లూజ్గా ఉన్నా కూడా అస్సలు ఓపెన్ కాకుండా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చి మనము సిలిండర్ని అయితే డైలీ యూజ్ చేస్తూ ఉంటాము. సిలిండర్ని యూజ్ చేయటం వల్ల తుప్పు మరకలు ఏంటంటే మన ఇంట్లోనే ఉండే గ్యాస్ సిలిండర్ వల్ల తుప్పు అనేది పడిపోతూ ఉంటుంది. మనం ఎక్కడ సిలిండర్ పెట్టినా కూడా అక్కడ మనకు తుప్పు అనేది పడిపోతూ ఉంటుంది, తుప్పు మరక. దీన్ని క్లీన్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. సో ఇలా మనకు తుప్పు మరకలు పడకుండా ఉండాలంటే మనము సిలిండర్ని నీట్గా ఉంచితే కనుక, అంటే సరైన పద్ధతిలో మనం ఉంచితే కనుక తుప్పు మరకలు అనేవి పడకుండా ఉంటాయి. గ్యాస్ సిలిండర్ పెట్టడానికి కిందన స్టాండ్ అనేది ఆన్లైన్లో దొరుకుతూ ఉంటుంది, కానీ మనకి ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి సపరేట్గా స్టాండ్ కొనే అవసరం కూడా ఉండదండి. ఎందుకంటే మనం ఇక్కడ పాతగైన బ్యాంగిల్స్ని సిలిండర్ తుప్పనకలు పట్టకుండా చేసేసుకోవచ్చు. ఇలా మనకు మెటల్ బ్యాంగిల్స్ అయితే పాడైపోయినవి, లేకపోతే చిన్నగా అయిపోయినవి, పాతగైనవి ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా ఇలా మనం ఒక 3-4 బ్యాంగిల్స్ మెటల్వి తీసేసుకొని ఇలా ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి. ఎందుకంటే నిండుగా ఉన్న సిలిండర్ జరపాలి అంటే, పైకి అనాలి అంటే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలా మనకు సిలిండర్ ఎక్కడైతే పెడతాం అనుకుంటున్నామో అక్కడ ఇలా బ్యాంగిల్ని పెట్టి సెట్ చేసుకుంటే కనుక చూసారు కదండి మనకు అస్సలు తుప్పు మరక అనేది పట్టకుండా ఉంటుంది.
మనం ఎప్పుడైనా తడిగుడ్డ పెడదామన్నప్పుడు సిలిండర్ కిందన వాటర్ తగలకుండా ఉంటుంది, ఫ్లోర్కి మాత్రమే మాప్ అనేది తగులుతుంది. ఇక్కడ మనకు బ్యాంగిల్ పెట్టడం వలన స్పేస్ అనేది ఉంటుంది కాబట్టి తుప్పు మరకలు పడకుండా ఉంటాయి. యూస్ఫుల్గా అనిపిస్తున్న మాత్రం తప్పకుండా ఈ టిప్ని కూడా ట్రై చేసి చూడండి. అలాగే ఈ టిప్లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివ్ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. ఈ టిప్లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.